హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు కర్రీ వచ్చి అంటే మా అక్క వండుతుంది, నేను చూస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చి ఏం కూర కది వాళ్ళ కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లిపాయ పేస్టు మిక్సీలో వేసేసుకున్నాం. కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకోవాలి. వాళ్ళ కూరకే మిక్సీ అయితే వేసేసాము. ఇలా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి బాగా వేసుకోవాలి. వాళ్ళు అయితే నిన్న వర్షం వస్తుందని వాళ్ళ అక్క వేసింది. అయితే కొన్ని తిన్నాము, కొన్ని ఏమో ఉంచుతాము. ఈరోజు మార్నింగ్కి కర్రీకి పని చేస్తుందని అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసాము. వాళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ కర్రీ శ్యామ్కి క్యారేజ్ ఉండాలి కదా, అదొకటి. నెక్స్ట్ ఎగ్జామ్ అవుతుంది శ్యామ్కి. ఆ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో ములక్కాళ్ళు కూడా వేస్తానండి అక్క. కర్రీ అయితే చాలా బాగుంటుంది అలాగా వండుకుంటే. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మిక్సింగ్ చేస్తాను. మిక్సీ వేసేస్తే అవి ఇందులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అవి బాగా ఏగే వరకు ఉంచుకోవాలి. ఇలా కలిపేసుకొని బాగా దగ్గరికంట ఏగిపోవాలి. ఏగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇలా దగ్గరగా మగ్గిపోవాలి. బాగా ఏగింది. ఇందులో ఇప్పుడు ములక్కాడ ముక్కలు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వేసుకోవాలి. ఇవి వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇంకాసేపు మగ్గుద్ది. వాటర్ అయితే వేసేసుకున్నాము. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వడ వేస్తాం కాబట్టి అది వాటర్ పీల్చేసుకుంటుంది. మళ్ళీ పెసర బజ్జీలు వేస్తాం కదా, వాటికి కూడా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే అవి వాటర్ పీల్చేసుకుంటుంది కాబట్టి వాటర్ మనం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇదిగోండి వడ అయితే, ఇదిగోండి వాళ్ళ మాకు చాలా ఇష్టం. బయటి కన్నా ఇంట్లో అక్క వేస్తుంది, చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కర్రీ ఇలా చేయండి, నిజంగా అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కూరలు కూడా పనిచేయవు, అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు వేసేటప్పుడు చూపిస్తాను. వాళ్ళలో ఉప్పు ఉంటుంది కదా, కూరలో కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని మనం వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఉప్పు ఉంటుంది కాబట్టి. చూసారా వాళ్ళు ఎంత బాగున్నాయో. ఇదిగోండి అయిపోయింది. ములక్కాళ్ళు అయితే ఉడికిపోయినాయి. ములక్కాళ్ళు వాళ్ళు పులుసు పెట్టుకోవచ్చు, కానీ నన్ను డాక్టరు పులుపు తినద్దన్నారనేసి ములక్కాళ్ళలోని పులుపు వెళ్ళలేదు. ఇగురు కింద వండుతుంది అక్క. కానీ స్మెల్ మట్టికి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చేసింది దగ్గరికి. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు. పైన వేసేసుకొని ఇందులో గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఏంటంటే మా అమ్మగారు తినరు కదా అనేసి వేయలేదు. చిన్న మంట మీద ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కర్రీ వచ్చి ఇలాగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇలా చేసుకొని తింటే ఇది ఫ్రెండ్స్